హాయ్ అండి. మసాలా వడని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. దానికోసం ఇలా ఒక గిన్నెలోకి ఒక 2 కప్పుల పచ్చిశనగపప్పు వేసుకొని నీళ్లు పోసి ఒక 3 గంటల పాటు నానబెట్టుకోండి. పప్పు నానిన తర్వాత శుభ్రంగా ఒక 3 సార్లు కడుక్కొని నీళ్ళన్నీ పోయేటట్టు ఇలా స్ట్రైనర్‌లో వేసి పెట్టుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ గిన్నెలోకి ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పులో నుంచి కొన్ని పక్కన పెట్టి మిగతాయన్నీ ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొంచెం ఇంగువ, జీలకర్ర, ఉప్పు వేసి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఏ సైజులో ముద్దలు చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని అన్నీ ఒక పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ వడలన్నిటిని దీంట్లో వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు కాల్చుకోండి. మసాలా వడ రెడీ అయిపోతుంది. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.